హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మనం నిద్రపోతున్నప్పుడు మెదడులో జరిగే రసాయనిక చర్యలు ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ మనం ప్రతిరోజు ఎన్నో ఆలోచనలు వస్తాయి అనుకున్నాం. మనం ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి నిమిషం 40 నుంచి 50, 45 to 50 థాట్స్, 1 అవర్కి 2500 నుంచి 3000 థాట్స్, 1 డేలో 60,000 నుంచి 80,000 థాట్స్ రకరకాలుగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాంట్లో పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, రకరకాల హార్మోన్ని బ్రెయిన్లో రిలీజ్ చేస్తూ రకరకాలుగా బాగా బ్రెయిన్లో రకరకాల ఫ్లూయిడ్స్, రకరకాల రసాయనిక చర్యలు జరిగి రకరకాలుగా ఉంటుంది అన్నమాట మన బ్రెయిన్ డేలో. ఎప్పుడైతే మనం నిద్రపోతామో, ఎప్పుడైతే మనం డీప్ స్లీప్కి వెళ్తామో, ఎప్పుడైతే మనం హెల్దీగా నిద్రపోతామో, ఎప్పుడైతే మనం 7 to 8 అవర్స్ డీప్ స్లీప్కి వెళ్తామో, హెల్దీ స్లీప్కి వెళ్తామో, ఆ స్లీప్లో ఆ రసాయనిక చర్యలన్నీ బ్యాలెన్స్ చేసుకుని, ఇన్బ్యాలెన్స్ అయినవన్నీ కొన్ని ఎక్కువ అవుతాయి, కొన్ని తక్కువ అవుతూ ఉంటాయి. ఇట్లా రకరకాల రసాయనాలు, కెమికల్ రియాక్షన్స్ అన్నీ రీసెట్ అయిపోయి మార్నింగ్కి నార్మల్గా హార్మోన్స్ బ్యాలెన్స్ అయిపోయి నార్మల్ బ్రెయిన్తో ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మన నిద్ర ఎంత ఉపయోగము అనేది ముందు నిద్ర గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే డేలో రకరకాల ఇప్పుడు ఒక హోటల్ ఉందనుకోండి, లేదా ఒక షాప్ ఉందనుకోండి, ఒక ఏదో ఒకటి ఉన్నప్పుడు, షోరూమ్ ఉంది, ఒక పెద్ద కాంప్లెక్స్ మాల్ ఉంది, వాటిని మనం ఎంతోమంది వస్తూ పోతూ కస్టమర్లు వస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయినాక ఒక నైట్ వాళ్ళు మొత్తం క్లీన్ చేసుకోవడం, మార్నింగ్ మొత్తం క్లీన్ చేసుకుంటే ఎంత చెత్త బయటకు వచ్చిద్దో అంత చెత్త అవగానే నెక్స్ట్ డేకి మళ్ళీ ఫ్రెష్గా ఆ షాప్ కావచ్చు, ఆ షాపింగ్ మాల్ కావచ్చు, ఏదైనా ఫ్రెష్గా కనపడతాయి నెక్స్ట్ కస్టమర్లకి, నెక్స్ట్ డేకి. అంటే ఇక్కడ మనకు కూడా రకరకాల ఆలోచనలు. అక్కడ షాపింగ్ మాల్లో, షాప్స్లో కస్టమర్లు అయితే, ఇక్కడ మనకి ఆలోచనలు, రకరకాల ఆలోచనలు. ఈ ఆలోచనల వలన మన బ్రెయిన్లో కెమికల్ రియాక్షన్స్ రకరకాలుగా జరిగి ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు మనం ఎప్పుడైతే నిద్రపోతామో, ఎప్పుడైతే హెల్దీ స్లీప్కి వెళ్తామో, ఎప్పుడైతే 7 to 8 అవర్స్ మంచి స్లీప్కి వెళ్తామో, డీప్ స్లీప్, నార్మల్ స్లీప్, అన్ని స్లీప్లు కంపల్సరీగా డీప్ స్లీప్కి వెళ్తాము, అప్పుడు నెక్స్ట్ డే మన బ్రెయిన్లో రిలీజ్ అయిన రసాయనాలు, కెమికల్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి అన్నమాట. బ్యాలెన్స్ చేసేసుకునేది నైట్ మన బ్రెయిన్. కాబట్టి నిద్ర అనేది చాలా ఉపయోగం, మనిషికి చాలా అవసరం. ఇది ప్రైమరీ నీడ్ అన్నమాట. దేనికోసం? మన బ్రెయిన్లో జరిగిన రసాయనిక చర్యల్ని బ్యాలెన్స్ చేయడానికి నిద్ర మెయిన్ పార్ట్ పోషిస్తుంది అనమాట, మెయిన్ పాత్ర పోషించిద్ది అనమాట. కాబట్టి నిద్ర అనేది ఉట్టి రెస్ట్ కోసమో కాకుండా, ఆ రెస్ట్ అనేది ఎలా వస్తుంది, బ్రెయిన్లో ఉన్న చెత్తని ఎలా తొలగించి, వ్యర్థాలని ఎలా తొలగించి మళ్ళీ నార్మల్గా బ్యాలెన్స్డ్గా ఎలా చేయాలనేది నిద్రలో ఆ బ్రెయిన్ చేసుకుని నెక్స్ట్ డేకి రెడీగా యాక్టివ్గా ఉంటుంది అనమాట మన బ్రెయిన్. కాబట్టి మంచి నిద్రపోవటానికి ప్రయత్నించండి, టైం టు టైం నిద్రపోవటానికి ప్రయత్నించండి, 7 to 8 అవర్స్ నిద్రపోవటానికి ప్రయత్నించండి, హెల్దీ స్లీప్ ఉండేటట్టు ప్రయత్నించండి, డీప్ స్లీప్ ఉండేటట్టు ప్రయత్నించండి.